రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఆయన మాటల వెనుక మర్మం ఉంది. మాటల వెనుక మంటలు పుట్టించే కుట్ర ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. వీరభక్త అధికారులను బదిలీ చేస్తున్నారని, పోలింగ్ ప్రశాంతంగా జరిగే అవకాశం సన్నగిల్లుతుందని జగన్ చేసిన వ్యాఖ్యల్లో బేలతనం ఉందని భావిస్తున్నప్పటికీ దీని వెనుక ఉన్న కుట్రను ప్రతిపక్షాలు ఆలస్యంగా గమనించాయి. పోలింగ్ రోజు ఉదయం 12 గంటల్లోపు అల్లర్లు సృష్టించి ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేందుకు కుట్ర జరుగుతుందని, అందుకే జగన్ ముందుగా ప్రశాంతంగా జరుగుతుందనే నమ్మకం సన్నగిల్లుతుందనే వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో అధికార పార్టీ అధ్యక్షుడు జగన్ మాటలు మారుతున్నాయి. ఉపన్యాసంలో ఆయన సానుభూతి, ఆక్రోశంతో పాటు కుట్ర కోణం కూడా ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. సోమవారం గుంటూరు జిల్లా రేపల్లె, మాచర్ల, కృష్ణా జిల్లా బందరు నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా ఆయన అధికారులను తెగ బదిలీ చేస్తున్నారని, దీనివల్ల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయనే విశ్వాసం సన్నగిలుతుందని వ్యాఖ్యానించారు. ఈ మాటల్లో బేరతనం ఉందని చెబుతున్నప్పటికీ దీని వెనుక మంటలు పుట్టించే కుట్ర ఉందని ప్రతిపక్షాలు విశ్లేషణలు చేస్తున్నాయి. ఎన్నికలు సజావుగా సాగితే పరాజయం పాలవుతామని భావిస్తున్న అధికార పార్టీ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల తర్వాత అల్లర్లు సృష్టించి ఆ తర్వాత పోలింగ్ కు ఎవరిని రానీయకుండా భయభ్రాంతులకు గురి చేయాలనే కుట్ర ఉందని, అందుకోసమే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఈ అల్లర్ల వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని నెపన్నెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము ముందుగా నియమించిన అధికారులు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పేందుకు జగన్ గ్యాంగ్ ప్రయత్నిస్తుందని చెప్పేలా ఇలా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ కు సరిగ్గా 5 రోజులు మాత్రమే సమయం ఉండటంతో జగన్ ఆదివారం రెస్ట్ తీసుకుని ఆ మరుసటి రోజు నుంచే రోజుకు 3 సభలు ఏర్పాటు చేశారు. ఈ సభల్లో ఆయన తనపై జాలి చూపమని ప్రజలను వేడుకుంటున్నారు. తను ఒక్కడిని చేసి అందరూ కుట్ర పన్నుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం ప్లేట్ మార్చి జగన్ కొత్త పల్లవి అందుకున్నారు. తాను సంక్షేమ కార్యక్రమాలు అయిన ఇన్పుట్ సబ్సిడీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామంటే ఎన్నికల కమిషన్ వద్దన్నదని కూడా ఆయన ఆరోపణ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడో తల్లుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే డబ్బులు లేకపోవడంతో వాయిదా వేసుకుంటూ వచ్చి తాజాగా ఎన్నికల కమిషన్ ను అనుమతి కోరటం ఏంటని, ఈ నెల 13వ తేదీ తర్వాత వేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. ఇన్పుట్ సబ్సిడీ కూడా 13వ తేదీ తర్వాత కూడా ఇవ్వవచ్చని సూచించింది. ఎన్నికల కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాము సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయాలని కోరలేదని, వాయిదా వేయమని మాత్రమే చెప్పామని, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలా మాట్లాడటం ఏంటని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వ్యాఖ్యానించారు. కొన్ని స్కీమ్స్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ విద్యా దీవెన, కమిషన్ హ్యాస్ గివెన్ డైరెక్షన్ దట్ యూ వెయిట్ టిల్ ద ఎలక్షన్ ఈజ్ ఓవర్, ఎలక్షన్ తర్వాత మీరు ఇచ్చేయండి. So commission never says that you do not give it. It only says that either doubt unte they will ask for clarification. Otherwise they may say that you may konni roju meeru defer cheskondi. Mana 13th is the polling date. We are very near to it. Konni roju defer cheskondi. Defer chesin tarvata meeru icheyandi. Election Commission never stops anything. They can only say that meeru 10 days tarvata ivandi, 5 days tarvata ivandi, but they never say no. So in all these cases, Election Commission has not said that you do not give it. The only thing they have said that konni schemes gurinchi, konni details adigaru, konni scheme gurinchi they have said that you do it after some time. జగన్ మాటల వెనుక మర్మాన్ని గ్రహించాలని టీడీపీ నేతలు పోలీసు అధికారులకు, రాష్ట్ర సీఈఓకు ముందుగానే చెప్పారు. పోలింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రస్తుతం కుట్రలకు తెరలేపారని, ఆయన మాటల వెనుక అసలు ఉద్దేశం ఇదేనని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.